కర్నూలు జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. చలితో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చలి వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు అల్లాడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుంకర్ అందిస్తారు. కర్నూలులో చలిపులి పంజా విసురుతోంది. రాత్రి 8 గంటలకే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం 8 గంటలైనా కూడా చలి తీవ్రత తగ్గడం లేదు. ప్రస్తుతం నేను కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో ఉన్నారు. వాకర్స్ అంతా కూడా చలిలో గజగజ వణుకుతూ వాకింగ్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఉదయం 9 గంటలైనా కానీ ఈ చలి తీవ్రత వల్ల బయటకు రాలేనటువంటి పరిస్థితి వరకుంది. చాలా మంది కూడా ఇక్కడ వాకర్స్ అంతా కూడా మంచులోనే వాకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు. వారితో చెప్పండి, చలి తీవ్రత వల్ల ఎలాంటి ఇబ్బందులు? చాలా ఇబ్బంది ఉందండి. మేము రోజు ఆఫీస్కి వెళ్తాము. మార్నింగ్ 6 గంటలకు లేచి రావాలంటే చాలా ఎక్కువ ఉంది. చలి రాలేకపోతున్నాము. ఏమంటే తప్పనిసరిగా రావాలి, వాకింగ్ చేయాలని వస్తున్నాము. దీని వరకు ఇబ్బంది ఏర్పడుతుంది, కానీ రావాల్సిందే కదా అని వస్తున్నాము. అవును, సండే కాబట్టి కొద్దిగా లేటు 7 అట్లా వస్తున్నామండి. కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇంకా అయినా చలి చాలా ఎక్కువ ఉంది. దీనివల్ల కొద్దిగా ఆరోగ్య సమస్యలు, దగ్గు, జలుబు కూడా వస్తున్నాయి. కర్నూలు నగరంలో ఇప్పటికే చలి తీవ్రత విపరీతంగా తయారైంది. యాక్చువల్గా ఇది ఈ రోజుది కాదు, నవంబర్ నుంచే ఈ చలి అన్నది విపరీతంగా తయారైంది. సాయంత్రం 7-8 కంతా పీక్లోకి వెళుతుంది. అసలు బయటికి రాలనే పరిస్థితి. 9కి అంటే ఒకప్పుడు 9-9:30 వరకు కూడా ఇంట్లో బయట షాపింగ్ కానీ ఇంకా పోయే వాళ్ళం, కానీ ఆ పరిస్థితి లేదు. ఈ రోజు మీకు సాయంత్రం 4:30-5 గంటలకు ఆఫీస్ అయిపోయిందంటే ఖచ్చితంగా కాలేజ్ అయిపోయిందా, ఇంక పిల్లలైనా కానీ సాయంత్రం 7 తర్వాత ఎవరు బయటికి పోలేని పరిస్థితి ఉంది. ఎక్కడ బిజినెస్లు కూడా చాలా డౌన్ అయిపోయాయి కర్నూలు నగరంలో. రాత్రిపూట మీరు అసలు ఎంత చలి ఉందంటే బయట వాళ్ళకి అందరికి తెలియడంలా. మైనస్లు కూడా కర్నూలు నగరంలో ఉంటాయంటే నిజంగా నవంబర్, డిసెంబర్ ఆ స్థాయిలో దగ్గర -15, 16 అట్లా 11 ఆ స్థాయిలో కూడా దాటినాయని చెప్పేసి చాలాసార్లు రికార్డులు మనం ఎంటర్ అయినాయి. ఎందుకంటే నైట్ ఇళ్ళలో పడుకుంటాం కాబట్టి కనపడడంలే. అసలు మనం ఒకప్పుడు కిటికీలు తెరిచి అట్లా పడుకునే వాళ్ళం. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. పూర్తిగా క్లోజ్ చేసుకొని కనీసం ఫ్యాన్ ఒకట్లో పెడితే కూడా దారుణంగా తయారైంది. అసలు చలి పెడుతుంది విపరీతంగా. దుప్పట్లు 2-3 కప్పుకుంటే కానీ చలి ఆగలేని పరిస్థితిలో ఉంది. మార్నింగ్ టైం వాకింగ్ మనం రెగ్యులర్ గా వాకింగ్ వచ్చే వాళ్ళం. ఇప్పుడు వాకింగ్ చేయాలంటే అసలు ఎంత దారుణంగా తయారంటే ఒక పనిష్మెంట్ గా తయారైంది వాకింగ్. కానీ తప్పదు కాబట్టి స్వెటర్లు వేసుకొని, చెవులు కట్టుకొని, జీన్స్ ప్యాంట్లు వేసుకొని, షూలు వేసుకొని ఇట్లా వస్తున్నాం. ఎందుకంటే వాకింగ్ తప్పదు కాబట్టి, బాడీలకు మనకు శరీరానికి అవసరం కాబట్టి వాకింగ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇప్పుడు రైతు బజార్కి వచ్చే రైతులు కానీ ఇంకోరు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ ఆటోలు సరుకులు వేసుకొని రావాలా, ఆ చల్లి రావడానికి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అదే లైటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా పొగ మంచు ఉంటుంది. ఆ యాక్సిడెంట్ జరగడానికి చాలా కారణం అవుతుంది. అదేవిధంగా పేషెంట్లు కూడా మీకు ఈ రోజు ఈ చలి వల్ల ఎఫెక్ట్ ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఆస్తమా పేషెంట్స్, ఇలాంటి వాళ్ళందరికీ ఇది ఒక నరకప్రాయంగా తయారైంది చలి అన్నది. దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తున్నారు. హాస్పిటల్ అడ్మిషన్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. మీకు చెస్ట్ డిసీజెస్ హాస్పిటల్ అయితే పూర్తిగా ఈ పేషెంట్లతో విపరీతంగా లోడ్ పెరిగిపోతా ఉంది. ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు అనమాట. మామూలు సీజన్లలో ఉండడం వేరు, ఆస్తమా పేషెంట్లకు చలికాలంలో ఎక్కువ వాళ్ళకి అది నరకంగా సమానం గ్యారెంటీగా. కాబట్టి వాళ్ళు అనేక ఇబ్బందులు వస్తున్నారు. మామూలు వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చూడండి, యాక్చువల్గా ఈ గ్రౌండ్ సండే రోజు ఒక స్థాయిలో కిక్కిరిసిపోయేది. ఇప్పుడు 7 అట్లా అవుతుంది, అయినా కూడా ఇంతే మంది ఉన్నారు. ఒకప్పుడైతే దీనికి డబల్, త్రిబుల్ వచ్చేవాళ్ళు అనమాట. చలి ఎఫెక్ట్తో గత 2 నెలలుగా ఇదే పరిస్థితి కనపడుతుంది. మీకు మళ్ళీ పొద్దున 9-10 వరకు ఈ ఎఫెక్ట్ ఇట్లనే వస్తుంది. ఆ తర్వాత కానీ రిలీఫ్ రావడంలా. కాబట్టి అందరూ కూడా జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా సఫరింగ్ అవుతున్నారు అన్నది ప్రాక్టికల్ ప్రాబ్లం అనమాట. మొత్తం మీద రాయలసీమ ప్రాంతంలో మామూలుగా అయితే వేడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాంతంలోనే 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు రాత్రిపూట నమోదు అవుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క చలి తీవ్రత మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తుండడంతో బయటికి రావాలంటేనే కర్నూలు నగరవాసులు భయపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సురేంద్ర బాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.